నడుపుతారు కదా, ఇప్పుడు 50-60కి వెళ్తున్నారు కదా, వాళ్ళని ఆపితే దాని ద్వారా ఏమన్నా మనకు ఫలితం ఉంటుందని నాకు నా ఆలోచన. ఇప్పుడు వచ్చే బుకింగ్ అయితే అంతే కదా, ఒక మాట 50-60 రూపాయలు బుకింగ్ లాపుతా అంటూ మనకి 50 రూపాయలు బుకింగ్, వేరే డ్రైవర్కి 50 రూపాయలు బుకింగ్, 60 రూపాయలు బుకింగ్ వచ్చిందా మనకేదో తెలుసు. 50 రూపాయలు బుకింగ్ వచ్చినా, ఏ బుకింగ్ వచ్చినా ఫస్ట్ ఊబర్ నడపొద్దని వాళ్ళను మనం ఒక 10 మంది 20 మంది నిలబడి ఆ ఆటోని పోకుండా, ఇప్పుడు కస్టమర్ లోపల ఉంటారు కదా, ఆయన దించేసి అక్కడనే క్లోజ్ చేపియాలి. తర్వాత ఎవరైనా ఒకళ్ళని శ్రమను వాళ్ళు చేసే పనిని అడ్డుకునే అయితే మనం ఎవరికి అధికారం లేదు. అట్లా చేయాలంటే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్, ఒక యూనియన్ ఉంటే మనం ఏం చేసినా నడుస్తుంది. ఒకసారి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమను, మనకు అదే రిజిస్ట్రేషన్ కానీ ఒక యూనియన్ ఉన్నదనుకో, మనం ఏం చేసినా మనం ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళొచ్చు. మనకు కూడా కొంచెం సపోర్ట్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. నాకు ఆలోచన అయితే అట్లా వచ్చింది. మంచిదే, ఆలోచన ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు నీ ఆలోచన చెప్పినా కాబట్టి దానికి పరిష్కారం ఏంటనేది కూడా సమాధానం దొరుకుతుంది కదా మనకి. అట్లా ఏది మంచిది ఏది చెడు అనేది మనం తెలుసుకుంటూ ముందుకోవాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఆలోచన బయట పెడితే దానికి ఏ విధంగా అంటే, ఇప్పుడు ఊబర్ ఆఫీస్కి వెళ్తే ఏమన్నా వాళ్ళ ద్వారా ఏం అవ్వదంటారా? ఆల్రెడీ ఊబర్ ఆఫీస్ అంటే నేను ఫస్ట్ టైం వచ్చిన